హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో. ఇక నుంచి నేను కూడా రోజొక వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీరు తప్పకుండా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అయితే ఈ ఫస్ట్ వీడియోలో ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టడానికి గల కారణాలు, ఎందుకు పెట్టాలనుకున్నాననే విషయాన్ని మీతో వివరిస్తాను. అయితే యూట్యూబ్ పెట్టడానికి గల కారణం, నాకిద్దరు కూతురు ఫ్రెండ్స్. వాళ్ళప్పుడు చిన్న ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని, ఎన్నో విషయాలు నేర్పాలి, ఎన్నో విషయాలు చెప్పాలి అని అనుకునేవాడిని. వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినంత టైం ఇవ్వలేకపోయినా, దానికి గల కారణం నా ఆర్థిక ఇబ్బందులు, నా సొంత తప్పిదాల వల్లనే వాళ్ళకి అంత టైం ఇవ్వలేకపోయినా. ఇప్పుడు పెరిగి కొంచెం పెద్దవారయ్యారు. వారికి ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే, పోనానా అంత ఎప్పుడు చూసినా సోది చెప్తుంటావు ఇలా అంటారు. వాళ్ళకి ఇప్పుడు డైరెక్ట్గా ఏం చెప్పలేకుండా, ఏం మాట్లాడలేకుండా ఉంది. కాబట్టి యూట్యూబ్ ద్వారా వాళ్ళకి కొన్ని విషయాలు నేర్పాలి, చెప్పాలి అనుకుంటున్నాను. నా కూతుర్ల ఏజ్లో ఉన్న పిల్లలందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే వాళ్ళకి చెప్పాలి అనుకోవడానికి గల కారణం, ఇప్పుడున్న మోటివేషనల్ స్పీకర్స్, స్కూల్లో టీచ్ చేసే మేడమ్స్, సార్లు, కాలేజీలో టీచ్ చేసే మేడమ్స్, సార్లు ఏవి కూడా బుక్లో ఉన్న సిలబస్ చెప్పి తప్పుకుంటే అయిపోతుంది. మోటివేషనల్ స్పీకర్స్ కూడా మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుంది వాళ్ళ స్పీచ్ అంతా. కాబట్టి వాళ్ళకి వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించి కొన్ని టిప్స్ చెప్పాలి, కొన్ని మాటలు చెప్పాలి అనిపించింది. అందుకే వాళ్ళకి చెప్పడానికి ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. మరి వాళ్ళకి చెప్పే కంటే ముందు వాళ్ళకి అన్నీ చెప్తుంటే, మాకన్నీ చెప్తున్నావు నాన్న, బాగానే ఉంది, కానీ మరి నీ పరిస్థితి ఏంటిది, నువ్వేం సాధించినావు, నువ్వేం చేసినావు అంటారు. కాబట్టి ఇప్పటివరకు నేనేం చేసినా, ఇక ముందు నేను మార్చుకోవాల్సిన అవసరం, ఏం మార్చుకోవాల్సిన అవసరం ఉంది, ఏం చేయాలనుకుంటున్నా అని ముందు నా గురించి కూడా కొన్ని వీడియోలు చేసి తర్వాత వాళ్ళకి చెప్తాను. అంటే ఫస్ట్ ప్రోగ్రాం కింద నేనే నా గురువు అని నా గురించి నేనే చెప్తాను. రెండో ప్రోగ్రాం వ్యక్తిత్వ వికాస పాఠాలు అని చెప్పి వాళ్ళకి చెప్తాను. తర్వాత ఇదో 50 రోజులు, అదో 50 రోజులు, ఈ 100 days కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఈ ఆధునిక కాలానికి, ఈ కాలమాన పరిస్థితులకి అనుకూలంగా అసలు భగవద్గీత ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను. ఒక 100 days భగవద్గీతకు సంబంధించిన విషయాలన్నీ చెప్తాను. అసలు ఈ భగవద్గీత ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అని మీకు అనిపించవచ్చు. మా పాప చిన్న ఉన్నప్పుడు స్కూల్లో ఏదో భగవద్గీత జయంతి సందర్భంగా, గీతా జయంతి సందర్భంగా ఏం చేశారంటే, వాళ్ళు ఏదో కాంపిటీషన్ పెట్టి గీతా గురించి రాయించి, అందులో బాగా రాసిన ఫస్ట్ ప్రైజు కింద బాగా రాసిన వాళ్ళకి భగవద్గీత బుక్ ఇచ్చారు. అట్లా 3 years పెడితే మా పాపకి 3 years కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ భగవద్గీత తెచ్చింది, ఇంటికాడ పెట్టింది. ఒక్కనాడన్న ఓపెన్ చేయలే, చదవలే. వాళ్ళు కూడా పిల్లలు చాలా కష్టపడి ఇచ్చిండ్రు. కాకపోతే అందులో వాడిని చెప్పగలిగే ఒక గురువు లేడు. అది ఆ విషయం ఏంది, ఆ భగవద్గీతలో ఏముంది, ఆధునిక కాలానికి ఎలా ఉపయోగపడుతుంది, మనకు పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం చెప్పడానికి గురువు లేడు వాళ్ళకి. కాబట్టి అలా పక్కన పెట్టేసారు. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, భగవద్గీత అంటే ఎవరో ముసలి వాళ్ళు, ఎవరో పనికి రాని సన్నాసులు చదవాల్సిన దాని కింద జమ కట్టేసారు. కాబట్టి ఈ కాలానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళకి చెప్తాను, ఆ భగవద్గీత సంబంధించింది. తర్వాత ఈ 3 ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత 4వ ప్రోగ్రాం ఒకటి పెద్ద ఎత్తున అనుకుంటున్నాను. దాది కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది, కానీ కంపల్సరీ చేస్తాను. అదేంటిదనేది ఇప్పుడే చెప్పను, ఎందుకంటే ఇప్పుడే చెబితే అది బాగా ఏదో గొప్పగా చెప్పినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడే చెప్పను, తర్వాత చెప్తాను. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే. రేపు మరొక వీడియోలో కలుద్దాం.